నారా లోకేష్ నాయుడు గారు కౌన్సిల్లో మనం చెప్తున్నారు, L3 వచ్చింది L3 వచ్చింది అని మైకులు అరుస్తున్నాడు. అయ్యా టీటీడీ సాంప్రదాయం ఉంది, L1 L2 L3 ముగ్గురికి అదే రేటుకి గనక సప్లై చేస్తానంటే నిష్పత్తి ప్రకారం 65 30 లేదా 65 25 10 ఏదో ఒక నిష్పత్తిలో ముగ్గురిని సప్లై చేయమంటారు. ముగ్గురిని ఎందుకని అంత స్పీడ్గా ఆ సప్లై అందరూ చేస్తారో చేయలేరు అని చెప్పి అదే రేటుకి L1 రేటుకి కనుక ఇస్తే ఇంతవరకు అది జరుగుతూ వస్తుంది. నేను చెప్పేది కాదు, టీటీడీ చరిత్ర చెప్తుంది, కొనుగోలు చరిత్ర. మరి హెరిటేజ్కి సప్లై చేశారో లేదో, ఆ ఈవో గారిని హెరిటేజ్ దేవుడికి సప్లై చేసిందో లేదో ఆ రోజు టెండర్ వేసినప్పుడు రాతపూర్వకంగా ఇమ్మనండి టీటీడీ ఈవో గారిని. L3 మేము L3 వచ్చింది హెరిటేజ్ అని మీరు చెప్పడం లోకేష్ నాయుడు గారు కాదు. మీ నాన్నగారు అసలు మేము ఏనాడు కొండెక్కలేదు, మా కంపెనీ అలా కొండకి మా కాగితం చేరలేదు, టెండర్ వేయలేదని చెప్పడం కాదు. టీటీడీ ఈవో గారితో రాతపూర్వకంగా చెప్పించండి. ఎప్పుడు మేము హెరిటేజ్ కొనలేదు, హెరిటేజ్ వాళ్ళు టెండర్ వేయలేదని. తండ్రి ఏమో హెరిటేజ్ టెండర్ వేయలేదు అంటాడు, కొడుకేమో వేసామో L3 అంటాడు. సప్లై చేశారో లేదో చెప్పండి. నెయ్యిని ఇందాపూర్కి మీకు లింక్ ఏంటి? సంఘంకి వైష్ణవికి లింక్ ఏంటి? అలాగే రాజస్థాన్ బోలే బాబాకి హెరిటేజ్కి లింక్ ఏంటి? అలాగే ఉత్తరాఖండ్ బోలే బాబాకి రాజస్థాన్ బోలే బాబాకి లింక్ ఏంటి? ఏఆర్ డైరీకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏంటి? ఏఆర్ రాజశేఖరన్కి చంద్రబాబుకి లింక్ ఏంటి? దిండిగల్ హెరిటేజ్కి ఏఆర్ డైరీకి లింక్ ఏంటి? ఇవన్నీ ఎంక్వైరీ చేయించగలిగే సత్తా ఉందా మీ దగ్గర? సత్తా లేకపోగా వాటికి సమాధానం చెప్పలేక హెరిటేజ్ కంపెనీ షేర్లు పడిపోతున్నాయి, ఈ వైసీపీ వాళ్ళు మమ్మల్ని వదలట్లేదురా బాబు, హెరిటేజ్ కంపెనీ చంపేసేట్టున్నారని చెప్పని వెంటనే బీఆర్ నాయుడు టేబుల్ బయటకు వదులుతారు. మీరు బీఆర్ నాయుడు రాజీనామా చేయించరా? ఒక క్యారెక్టర్ లేనోడిని ఎంత బరి తెగించారంటే ఆంధ్రజ్యోతి ఆయన రాస్తాడు, టీటీడీ చైర్మన్గా అవ్వకముందున్నటువంటి భాగవతాలని ఇవాళ ఆపాదిస్తున్నారు. అసలు భాగవతాలు ఉన్నవాడిని దేవుడికి సేవకి వేస్తాం కరెక్టా? సరే మేము మీ కథకే వద్దాం. ప్రమాణ స్వీకారం చేశాక ఆయన భాగవతాల్లోకి వెళ్ళలేదు. భాగవతాలకు అలవాటు పడినోడిని బరి తెగించినోడిని దేవుడి సేవకి వాడటం కరెక్టా అని అడుగుతున్నాను. అంటే ఇవాళ మానేశాడు మొత్తం అండి. ఆయన బాగా తాగుపోతండి, ఇప్పుడు మందు తాగట్లేదండి, కొండ మీదకి వెళ్ళాక కొండ దిగాక తాగుతున్నాడండి. రిజైన్ ఇంత పచ్చిగా ఎలిగేషన్ వచ్చినటువంటి ఇతన్ని మీరు తెలిసి నియామకం చేశారు. ఒక ఆడకూతురు చెప్పింది తెలిసే నియామకం చేశారని చెప్పింది. ఇవాళ ఆ పాపం బట్టబలైతే రిజైన్ చేయించరా అని అడుగుతున్నాను. ఇరవై 26వ అంశానికి సమానం చెప్పే సత్తా ఉందా? దర్జీ గారి చేత ఇన్సెంటివ్లు కుట్టించి మరి హెరిటేజ్కి తొడుగుతా అని చెప్పి కేబినెట్లో పెట్టారు కదా నిర్లజ్జగా. దర్జీ తయారయ్యే రాయితీలు, దర్జీ చేత కుట్టించే రాయితీలని మీరు వాళ్ళ కేబినెట్లో పెట్టారు కదా, చెప్పరా? ఎందుకు చెప్పరు? ఏంటయ్యా అంటే ఆ రాయితీలు రూపాయి తగ్గిస్తారండి కరెంటు, ఎవరికి తగ్గించరు, రైతులకు తగ్గించరు, ఎవరికి తగ్గించరు. హెరిటేజ్కి మాత్రం రూపాయి తగ్గిస్తారంట. ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి ఉన్న కంపెనీకి కరెంటు అందరికీ 9 రూపాయలు అయితే వీళ్ళకి 8 రూపాయల కంటే రూపాయి తగ్గించిస్తారంట. 5 ఏళ్ల పాటు 100% GST రీయింబర్స్మెంట్. చూడండి, ఏది టైలర్ కుట్టిన బట్టలు లాంటి ఇన్సెంటివ్స్, టైలర్ కుట్టిన ఇన్సెంటివ్స్ ఏంటా అంటే 100% 5 ఏళ్లు GST రీయింబర్స్మెంట్, మొత్తం మాఫీ GST.